రైట్ అమ్మ. ఏమి కావట్లేదు, మళ్ళీ చేయాలి ఇప్పుడు. అడ్వాన్స్ జావా అపాచీ టామ్క్యాట్ సర్వర్. క్లిక్ ఆన్ నెక్స్ట్. అగ్రి. నెక్స్ట్ 8060. ఓకే. storage admin. Next install. Directory is not empty. Do you wish to continue? Okay. Yes, finish. Install. ఈసారి ఇన్స్టాల్ అయిపోయిందమ్మా. ఓకే, రైట్. నౌ ఇక్కడికి వెళ్ళాలి. రైట్ అమ్మా. నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, సో ఇది ఇన్స్టలేషన్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి మనము? గో టు లోకల్ డిస్క్ సి, ప్రోగ్రామ్ ఫైల్స్, అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్, టామ్క్యాట్ 8.0, బిన్, రైట్ క్లిక్ ఆన్ దిస్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, క్లిక్ ఆన్ ఎస్. సర్వర్ స్టార్టెడ్. ఇప్పుడు పోయి చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, లోకల్ హోస్ట్ 8060. ఓకే, మేనేజర్ యాప్ సురేష్, అడ్మిన్, సైన్. ఇదమ్మా అపాచీ టామ్క్యాట్ సర్వర్ స్టోరీ. ఇప్పుడు మనము మన అప్లికేషన్ని ఎక్కడ లోడ్ చేయాలి? అపాచీ టామ్క్యాట్లో లోడ్ చేస్తే ఓకే అదేమవుతుంది మనకు? ఓకే, రన్ కానికి అవకాశం ఉంటుంది. ఎలా అసలు అప్లికేషన్ ఎలా రాస్తాం సార్? లెటర్ చూడండి. ఏమేం కావాలి? ఫోల్డర్స్. న్యూ ఫోల్డర్. రికార్డ్ చేస్తున్నాను సెషన్ క్లియర్గా, మీరు మళ్ళీ ప్లే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. న్యూ ఫోల్డర్. ఓకే, ఫస్ట్ గివ్ ద నేమ్ ఫర్ ద న్యూ ఫోల్డర్. రైట్ క్లిక్, రీనేమ్ సర్వ్లెట్ ఎగ్జాంపుల్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అని పెట్టాను. సర్వ్లెట్ ఎగ్జాంపుల్. ఈ ఫోల్డర్ క్రియేట్ చేయక ఏం చేయాలి చూడండి. ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి మీరు. ఏం ఫోల్డర్ ఇది? వెబ్ ఐఎన్ఎల్ అంటే వెబ్ ఇన్ఫర్మేషన్ అర్థం. ఏమా? వెబ్ ఇన్ఫర్మేషన్. దీని లోపల మళ్ళా ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయండి. క్లాసెస్. దీని లోపల క్లాసెస్ ఫోల్డర్. వెబ్ ఐఎన్ఎఫ్ ఉన్న దాంట్లో కింద అనమాట. ఇక్కడ వెబ్ ఐఎన్ఎఫ్ కింద ఏం రావాలంటే ఒక నోట్ ప్యాడ్లో HTML ఫైల్ రావాలి. ఏం రావాలి? HTML ఫైల్. సేవ్ యాస్. ఎగ్జాక్ట్ మనకు వెబ్ ఐఎన్ఎఫ్ కింద రావాలన్నమాట. డెస్క్టాప్ సర్వ్లెట్ ఎగ్జాంపుల్. ఈ కిందనే రాయాలన్నమాట. ఏదోటి ఎలా ఉండాలంటే దాని పేరు ఇండెక్స్ డాట్. ఇదే నమ్మ రూల్. ఇదే పేరు పెట్టాలి, ఇండెక్స్ డాట్ HTML. పోయి చెక్ చేసుకోండి. వెబ్ ఐఎన్ఎఫ్ కింద ఇండెక్స్ డాట్. వెబ్ ఐఎన్ఎఫ్ లోపల క్లాసెస్ కింద ఏం రావాలంటే ఓకే ఇంకో ఫైల్ రావాలా. న్యూ ఏం ఫైల్ రావాలా? సేవ్ యాస్. వెబ్ ఐఎన్ఎఫ్ లోపలికి వెళ్ళి వెబ్ ఐఎన్ఎఫ్ లోపల రామాట ఈ ఫైల్ రావుతుంది. వెబ్ డాట్ XML. ఓకే, అయిపోయింది. చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ వెబ్ డాట్ XML ఫైల్ వచ్చింది, ఇక్కడ క్లాసెస్ ఫైల్ వచ్చింది, ఇక్కడేమో వెబ్ ఐఎన్ఎఫ్ లోపల అవి ఉన్నాయి, వెబ్ ఐఎన్ఎఫ్ కింద ఇండెక్స్ వచ్చింది. అలానే క్లాసెస్ లోపల ఏం రాస్తామంటే మనము ఏదైనా ఒక నోట్ ప్యాడ్ తీసుకొని ఓకే ఇది ఇక్కడ కోడ్ రాస్తాం. కోడ్ రాసి దీన్ని సేవ్ యాస్ క్లాసెస్ ఇన్సైడ్ ద క్లాస్
ఓకే, ఏదో ఒక నేమ్ పేరు డాట్ జావా ఫైల్, ఇది జావా ఫైల్ అన్నమాట. ఇది ఇప్పుడు మొత్తం ఒకసారి మనం చూడండి, ప్రొసీజర్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. సర్లెట్ ఎగ్జాంపుల్, దీని లోపల ఏముంటాయి, వెబ్ ఐఎన్ఎఫ్ కింద ఇండెక్స్, వెబ్ ఐఎన్ఎఫ్ లోపల క్లాసెస్, వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్, క్లాసెస్ లోపల టెస్ట్ డాట్ క్లాస్ ఫైల్. అర్థమైందమ్మా అనుష, కీర్తన, మేఘన? రైట్. నౌ ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు దీంట్లో కోడ్ రాయాలంటే చాలా టైం పడుతుందమ్మా. అది మొండి కోడ్ అనమాట, పెద్ద పెద్ద కోడ్, విపరీతంగా ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ నేను రాసిన కోడ్ చూపిస్తాను మీకు. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ సేమ్ ఉంటాయి అన్నమాట. వెబ్ ఐఎన్ఎఫ్ ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ డాట్ ఎక్స్ఎంఎల్ పేరు చూపిస్తాను. ఏం లేదు దీంట్లో, జస్ట్ స్టార్ట్అప్ కోసం. చూడండి మేము రాసి, నేను హెచ్డిఎఫ్ ఫస్ట్ లింక్, నేనేం కోడ్ రాయకపోయినా ఇది మనం హెచ్డిఎంఎల్తో సేవ్ చేసి టామ్ కర్సర్ రన్ చేస్తున్నాం కాబట్టి ఏం కాదు. మీ అనుమానం రావచ్చు మీకు, టెన్షన్. అందుకని నేను చెప్తున్నాను హెచ్డిఎంఎల్ కోడ్ రాస్తున్నా. హెచ్డిఎంఎల్ అందుకే కావాలి, హెచ్డిఎంఎల్ లేకుండా జావా ప్రోగ్రామ్, సర్లెట్ ప్రోగ్రామ్ రన్ చేయలేరు. అర్థమైందమ్మా? అందరికి హెచ్డిఎంఎల్ తెలుసుగా? అందరు తెలుసు కదా? కీర్తన, అనూష తెలీదా? కీర్తన తెలీదమ్మా నీకు? ఓకే, పేరు పెట్టుకున్నాం ఇక్కడ మనము, సర్వ్లెట్ 1 అనుకుంటున్నాం కాబట్టి సర్లెట్ పెడుతున్నాడే. సారీ, టైటిలే కదా, హెడ్ లోపల పెట్టాను. ఇప్పుడు ఇది బాడీ లోపల ఉంటుంది, బాడీ తీసుకోవాల్సింది, బాడీ ఓపెన్. ఓకే, హెచ్డిఎఫ్ బాడీలో పెట్టా. చూడమ్మా, హెచ్డిఎఫ్ ఫస్ట్ అని పెట్టా. ఫస్ట్ అంటే ఫస్ట్ సర్లెట్ అనమాట. ఇది మనం తర్వాత చూపిస్తాం మీకు, ఎక్కడ లింక్ అప్ అవుతుంది దాంతో. బాడీ క్లోజ్. ఈ హెచ్డిఎఫ్ నేను వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ వాడతాను, గుర్తుపెట్టుకుని అంతే. ఓకే, హెచ్టిఎంఎల్ క్లోజ్ అయిపోయింది. వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్, సారీ ఇండెక్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఏమా, వెబ్ ఐఎన్ఎఫ్లో క్లాసెస్ ఫోల్డర్కి వెళ్దాం. క్లాసెస్ ఫోల్డర్కి ఇక్కడ రెండు ఉన్నాయి, డాట్ క్లాస్ ఫైల్, డాట్ జావా ఫైల్. ఓకే, డాట్ క్లాస్ ఫైల్, ఇప్పుడు నేను డాట్ క్లాస్ ఫైల్ తీసేస్తాను, మళ్ళీ రన్ చేస్తే మీకు చూపించాలి కదా నేను. ఓకే, జావా ఫైల్ ఉంది, ఇప్పుడు జావా ఫైల్ ఎడిట్ చేస్తున్నాను నేను. ఓకే, చూడండి అమ్మా, ఫస్ట్ పాయింట్ ఏం కావాలి సర్లెట్ కంటే, మనము ఏపీఐ ఏముందమ్మా, ఇంపోర్ట్ జావా ఎక్స్ అమ్మా. ఇప్పుడు దాకా జావా కదా, ఇప్పుడు జావా ఎక్స్, జావా ఎక్స్టెన్షన్ సర్వ్లెట్ డాట్ హెచ్టిటిపి డాట్ స్టార్, అంటే హెచ్టిటిపి రిక్వెస్ట్, రెస్పాన్స్ ఇవన్నీ కూడా స్టార్లో ఉంటాయి. అర్థమైందా? ఇవన్నీ క్లాసెసే. క్లియరా? అనుష, కీర్తన, మేఘన, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐఓ కాన్సెప్ట్ నాకు, ఎందుకంటే నేను సర్వ్లెట్ ప్రింట్ చేయాలంటే నాకు ప్రింట్ రైటర్ కావాలా, ప్రింట్ రైటర్ కమ్స్ అంటే ఐఓ. నెక్స్ట్ చూడమ్మా, పబ్లిక్ క్లాస్ టెస్ట్, నార్మల్ టెస్ట్, ఎక్స్టెండ్ విత్ హెచ్టిటిపి సర్వ్లెట్. అయ్యో, హెచ్టిటిపి సర్వ్లెట్ ఓపెన్ చేశాను, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఇది కాదు, ఫస్ట్ ఇది వద్దు, ఫస్ట్ నేను మామూలు సర్వ్లెట్ చెప్తా. అడ్వాన్స్ హెచ్టిటిపి సర్వ్లెట్ లాస్ట్లో చెప్తే మీకు అర్థమైంది. ఫస్ట్ 3 చెప్పాక ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సేమ్ అమ్మ, అంతా సేమే. పేస్ట్, ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను హెచ్డిఎంఎల్ ఫైల్ అని చేంజ్ చేసుకున్నాను. నేను మామూలుగా అయితే ఒకటే లైన్ ఇస్తాను, సో మీకు అర్థం కావడం కోసం అన్ని లైన్ రాసి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్లో కూడా నాకు సేమ్ ఉంటుంది. కాబట్టి ఇండెక్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఓపెన్ విత్ నోట్ ప్యాడ్. ఓకే, నోట్ ప్యాడ్ ఇక్కడ వచ్చింది మీకు, ఇది ఒకటే ఉంది. మనం ఇట్లా అనుకోలేదు కాబట్టి మనం మొత్తం ఇస్తున్నాం. సేమ్ స్టోరీ ఏ ప్రోగ్రామ్ కైనా. ఫైలు సేవ్ అయిపోయింది, ఫస్ట్ ఫైల్. నెక్స్ట్ చూడమ్మా, వెబ్ ఐఎన్ఎఫ్ క్లాసెస్ డాట్ క్లాస్ ఫైల్ తీసేస్తున్నా. ఓకే, ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నా, ఎడిట్. ఓకే, చూడండి ఇప్పుడు ఉత్త సర్లెట్, హెచ్డిటిపి సర్లెట్ కాదు, చూడండి జావా ఎక్స్ సర్లెట్ నుండి జావా ఎక్స్ డాట్ సర్లెట్. ఓకే, సర్లెట్ కాన్ఫిగు, అలానే ఇంకేది ఉన్నా కానీ అవన్నీ ఈ కాన్ఫిగ్ క్లాస్, సర్లెట్ రిక్వెస్ట్, రెస్పాన్స్ ఇవన్నీ కూడా డాట్ స్టార్లో ఉంటాయి. సర్లెట్ లోపల క్లాస్ అన్నమాట. ఐఓ కంపల్సరీ, ఎందుకంటే నేను ఏం వాడతాను ఇక్కడ, నేను ప్రింట్ రైటర్ రాస్తాను. ఓకే, రైట్ అమ్మా. మనకు ఇవన్నీ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ గుర్తుపెట్టుకో మంచిది. మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం అమ్మా, 5 మెథడ్స్ ఉంటాయి. మనకేముంటాయి మొత్తము 5 మెథడ్స్ ఉంటాయి. ఏమిటి అంటే ఇనిట్,
సర్వీసు, సర్లెట్ ఇన్ఫో, సర్లెట్ కాన్ఫిగు, సర్లెట్ కాన్ఫిగు అండ్ టెస్ట్ ట్రై మెథడ్. ఈ 5 కామన్ మెథడ్స్ మనం సర్లెట్టుకునేవి. కానీ మనం సర్లెట్ వాడేది హెచ్టిటిపి సర్లెట్టే. బట్ తెలిసి పెట్టుకుని ఉండాలి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే రైట్ అమ్మా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సర్లెట్ కాన్ఫిగ్. ఫస్ట్ ఇనిట్ మెథడ్ అంటే ఇనిషియలైజేషన్ అర్థం అనమాట. సర్లెట్ దీనిలో కూడా నేను సర్లెట్ కాన్ఫిగ్ క్లాస్ తీసుకొని ఈ కాన్ఫిగ్ నేను ఇనిషియలైజ్ చేశాను. అంటే అది దిస్ అంటే టెస్ట్ ఇది అనమాట సర్లెట్ కాన్ఫిగ్. అలాంటి ఈ కాన్ఫిగ్ ఏమో దీని అనమాట. ఇది లోపల ఇనిట్ది. ఈ రెండు ఇనిషియలైజ్ ఆటోమేటిక్గా ఇనిషియలైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది మెయిన్ మెథడ్ అమ్మా. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెథడ్ ఇది అనమాట. మిగిలిన గుర్తుపెట్టుకునే అయిపోయినాం కాదు. ఓకే, ఏ మెథడ్ ఇది? సర్వీస్ మెథడ్. ఇక్కడే రిక్వెస్ట్ తీసుకొని రెస్పాన్స్ జనరేట్ చేస్తుంటాం. లోపల కంపల్సరీ ట్రై క్యాచ్ వాడాలమ్మా. ట్రై ఓకే ప్రింట్ రైటర్ అవుట్ ఈజ్ ఈక్వల్ టు రెస్పాన్స్ డాట్ గెట్ రైటర్. ప్రింట్ రైటర్ అవుట్ ఈజ్ ఈక్వల్ రెస్పాన్స్ లో ఏముందో అదంతా రైట్ చేస్తే ఇక్కడ అవుట్ లో. అందుకని అవుట్ డాట్ ప్రింట్ నా అవుట్పుట్ అని ఇక్కడ వెల్కమ్ టు సర్లెట్ అని అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అయిపోయాక అవుట్ డాట్ క్లోజ్. ఓకే ట్రై క్లోజ్, అలానే క్యాచ్ ఓపెన్. ఇంకోటి మీకు క్యాచ్ చెప్పేది మీకు చెప్పానో లేదో ఒకసారి గుర్తుపెట్టుకున్నామా. ప్రింట్ ట్రాక్ ట్రేస్ అన్న కానీ ఏం చేస్తుందంటే మీకు మామూలుగా మీరు ఈహెచ్ డాట్ మెసేజ్ ఇచ్చినా ప్రింట్ ట్రాక్ ట్రేస్ రెండో ఒకటి అనమాట. ఓకే
right? Okay. So service method next. This is only the main method. Then printing, okay, this part only the main method. Whatever the logic we have, we are writing inside this only. Okay. Next, catch. You know that, right? These are the dummy methods. If you write or not write, no problem. But don't just remember for interview purpose. What are the other methods we have in Servlet? Get Servlet info, get Servlet config, destroy. Got my point? Understand my point? Anusha, Meghana, okay? Just remember these methods. Okay, we want to implement this method, just remember, okay, right? Servlet info, config, destroy. Just write down this method. In Servlet only we have. In generic Servlet and HDF Servlet, we don't have this, okay, right? Understand, right? The main thing you have to remember here, service, you are taking the request and generate the response. Got my point? Taking the request from the user, generate the response. Now, this way, run this program, I have to get this one. But how I can run? So I have to coordinate with the HTML file. How I can coordinate? For that, we have one mediator that is called web.xml file. Web.xml file. Now check it. See, again I'll explain tomorrow, no problem. Today once I will explain, tomorrow also I'll explain. Okay, it's not that much of easy, I know that. Okay, servlet programming, very difficult one. Okay, web app close. Okay, web app. Inside we have two things. One is servlet, another one is servlet mapping. So in the mapping, I have to map servlet class with one servlet name. Okay, sorry, servlet HTML file. See, first I already told you. Here you can find out this, okay, index.html. This href first, I am integrate with the, okay, in f.xml file. I am integrated with the S1 servlet name. Okay, URL pattern. This is the URL pattern. First integrated with the servlet name in the mapping. Now, servlet name again I am using in the servlet or servlet name and to link with the servlet class. What the class name? Here, test. You understand my point here? Anusha, Meghana? You understand? Okay. I am integrating HTML file with servlet name and servlet name with servlet class. Therefore, if you click on this first, automatically you'll go for the servlet class. This is the three parts. Okay. Three parts I explained for you. Save. Now what I have to do? First, I have to take the library file. Go to local disk C, program files, software foundation, Tomcat 8.0. Here you can find the libraries. Here in the library, you have to select the servlet API. Copy this file, Control C. Okay, go to the My Computer properties. Okay, properties. Okay, here you'll find out advanced system settings. In this environment variables, here already class path there actually for Oracle I gave. So open this. Okay, open this. I think servlet also there here. Okay, I am deleting this again and paste. Oh, again, sorry. Okay, new. I have to paste this. As of now, I don't need of HTML file. So when I require, I'll copy that. Okay, that is Oracle file actually. So click on OK. I paste the path there. Okay, now I have to run this actually. I have to run this in the command prompt. How we can run? So where this is file? Okay, like I have to take cmd command prompt. CD space desktop. CD space. I have to copy this name actually. First example. Rename. Copy this. Okay. CD space. WebINF. WebINF. Everything we have to add here. WebINF. Servlet.
Oh, not here. You have to copy from the. Okay, here. This in this one. So web INF. Okay, web INF. This folder I have to copy the rename. Copy this. Next, series space classes. Okay, now Java C test.java. So if I don't add that file, I think expected. That means so servlet path I gave there. If at all anything not required extra, it's extra here. Extra bracket is there. Okay, that is the problem. File save. Now see again I am running this. Java. So it is compiled. Now you can go and check it. I deleted that file, right? In the first example, web INF, I deleted in the classes. Now it is there. Test data class file. Now copy this complete folder. Compilation also run. The completed everything completed. Just to copy this folder. Where is this folder? This folder. Copy this folder. So now I have to paste into the server. Local disk C, Apache Software Foundation, program files, Apache Software Foundation, Tomcat 8.0. Okay, here web apps. Web apps is web projects. Here we have to give the host this. Paste, hosted into this application. So my application is hosted here. Now I have to run this. Already I have server already on. Okay, now I have to open this. Browser already there, I think so. It's already there. Just refresh. You got the first example project into this. Okay, link name. Welcome to servlet. Welcome to servlet. అర్థమైందమ్మా? ఎంతమందికి అర్థమైంది చెప్పండి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా. అనుష అర్థమైందా? మేఘన ఒక్కొక్క పని చేస్తాను. ఇది మళ్ళీ రేపు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఓవర్ లాగా ఆ తర్వాత రాసుకుందరు. ఓకేనా మేఘన, అనుష? ఎందుకంటే ఇది తెలియకపోతే మీకు ఏం రాదు ఇక సర్లేట్. అదేందా మీరు 90% వర్క్ చేస్తుంది దీనిపైన. ఓకేనా? రైట్. సో అర్థమైందిగా ఈరోజు క్లాసు. మళ్ళా చెప్తాను రేపు ఇదంతా మళ్ళీ ప్రోగ్రామ్ ఎట్లా రన్ చేయాలి, ఎట్లా మొత్తం ఎలా రాయాలని చెప్పాక రాసుకుందరు. ఓకే, మళ్ళీ చెప్తాను. మళ్ళీ అయినా మీకు ఈరోజు నేను రికార్డ్ పంపిస్తాను కదా, ఈ రికార్డు మీరు చూసుకోవచ్చు నీట్గా. ఓకే ఓకే రైట్ రైట్. అలానే రేపు చెప్తా కూడా. ఓకే రైట్. ఇది రైట్ అమ్మా. విల్ కంటిన్యూ టుమారో 7 o'clock. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.